Welcome to sales with Sadir. Every move slick, no fear. యా సుధాకర్ గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ కస్టమర్ ఫాలో అప్ అనేది ఎప్పుడు కూడా మనం కస్టమర్ దగ్గర నుండి ఏమి ఆశించదు సార్. కస్టమర్ ఫాలో అప్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ చాలా వరకు కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ అనేది లాంగ్ టర్మ్ లో బిల్డ్ చేసుకోవాలి సార్. ఎవరు కూడా మనము అందరూ కూడా హార్డ్ కస్టమర్స్ ఉంటారు సార్, వెరీ కోల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఫాలో అప్ చేసినప్పుడు మనం 15 days ఒకసారి ఫాలో అప్ చేస్తున్నాం, మంత్లీ ఒకసారి ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళ నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ పాస్ చేస్తూ ఉండాలి, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. నా కస్టమర్ ఒకరు 3 years తర్వాత రిఫరెన్స్ ఇచ్చేస్తారు. కామన్గా నేను మంత్లీ 15 days ఒకసారి మంత్లీ ఒకసారి మాట్లాడుతూ ఉంటాను. జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాను, తీసుకోండి సార్, రండి సార్, ఇది చేయండి, ఎప్పుడు మాట్లాడా జనరల్ విషయాలు టాపిక్ చేసి మార్కెట్ ఎట్లా ఉంది, ఎటు రన్ అవుతుంది, ఏ ఏరియాలో గ్రోత్ ఉంది, ఏ ఏరియాలో మార్కెటింగ్ వస్తుంది అని మాట్లాడుతుంటారు. సో ఒక 3 years తర్వాత ఒక పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేసి ఫలానా పర్సన్ మీ నెంబర్ ఇచ్చాడు, కొంచెం మీ మార్కెట్ అవగాహన బాగుందట కదా, బాగా చేస్తారట కదా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి నన్ను అడిగింది సార్. నేను ఫాలో అప్ చేసే కస్టమర్ ఏం చెప్పింది, తను రిఫర్ ఇచ్చి 3 years తర్వాత ఆ ఫాలో అప్ ఇక్కడ చూసి అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నేను ఫాలో అప్ చేసిన కస్టమర్ తో నేను ఎప్పుడు కూడా హై కాంటాక్ట్ లేదు, ఫేస్ టు ఫేస్ చూసుకోవడం, జస్ట్ ఫోన్ లోనే అంత మంచి ర్యాపో బిల్డ్ అయింది మా మధ్య. తను ఉండేదేమో ఎదిగిపోయినా, నేను ఉండేదేమో ఎదిగినా సార్. అతను 3 years తర్వాత ఆ నెంబర్ సజెస్ట్ చేస్తే వచ్చిన కస్టమర్ 800 square తీసుకున్నాను. గ్రేట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఈ రోజు క్లాస్ కి మీ సంఘటన ఎట్లా కనెక్ట్ చేస్తారు? మనం ర్యాప్ ఏ విధంగా కస్టమర్ తో ఏ విధమైన కన్వర్సేషన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడెప్పుడు ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, ఫాలో అప్ చేసినప్పుడు కస్టమర్ తో ఎలా డీల్ చేయాలి, ఈరోజు ఫాలో అప్ నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, మీరు కస్టమర్ కి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాల, ఓన్లీ కామాలే రన్ చేసుకుంటూ పోయారు కాబట్టి ఒక లీడ్ ఓపెన్ అయింది. కరెక్టా? మా క్లాస్ లో ఇప్పుడు అదే కదా మాట్లాడుతుంది మనం. బట్ మీరు రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఎక్సలెంట్ సార్, అలాగే కంటిన్యూ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే చెప్పామో ఫాలో అప్ షెడ్యూల్ ప్రాసెస్, వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి. 3 సంవత్సరాలు వెయిట్ చేయకుండా తొందరగానే ఇంకా మీకు లీడ్స్ జనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.